పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క చాలా అందంగా కనబడుతున్నారు. అవునా, థ్యాంక్ యూ. నైస్ శారీ. లైట్ కలర్ ఇష్టం, చాలా లైట్ కలర్స్ అంటే. చాలా బాగుంది అక్క. 4వ తారీఖు అధిక మాసంలో వస్తున్న సంకటహర చతుర్థి రేపు జూన్ 4వ తారీఖు గురువారం చవితి. మరి విభువన సంకష్టహర చతుర్థిగా జరుపుకునేటటువంటి ఈ చవితి ప్రాముఖ్యత అధిక మాసంలో వస్తోంది కాబట్టి దీని విశిష్టత గురించి మీరు చెప్పాలి. ఎలా స్వామి అనుగ్రహానికి మేము పాత్రలు అవ్వచ్చు, ఎలా ఆయనను పూజించాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ప్రకృతి అంటే అమ్మవారు ఎలాంటి మనకి అంటే అవకాశాలు కల్పిస్తారు అని అంటే, అదే వీళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇద్దాంలే అని అనుకుంటూ ఉంటారు అనిపిస్తుంది నాకు. ఈ అధిక మాసం అనేది చూసావా, చంద్రుడు ఆవిడ ధరించారు కాబట్టి అంటే కాలాన్ని మనకి అనుగుణంగా చేస్తారు. కాలం కలిసి రావాలండి ఏదన్నా అని అంటాను చూసావా, ఈ కాలం కలిసి రావాలంటే ఇదే అనమాట. అంటే మనం సూర్యమానం చూసుకుంటే 30 రోజులు అని అనుకుంటే, చంద్రమానం 28 రోజులే ఉండి మనకి ఇట్లా అధిక మాసం చేసుకోవడానికి అవకాశం వస్తుంది ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి. ఓకేనా. అయితే ఇలాంటి ఈ సంకటహర చతుర్థి రావడానికి అంటే పేరు కూడా చూడు, విభువన అంటే ఏంటక్క, చాలా ప్రెషియస్ అనమాట. ప్రెషియస్, శక్తివంతమైనది, చాలా అపారమైన శక్తివంతమైనది. అంటే చాలా నిగూఢమైన శక్తి నింపుకొని ఉన్నది అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇలాంటి విభువన సంకటహర చతుర్థి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత వస్తుంది. కానీ ఈ అధిక జ్యేష్టం రావాలి అంటే మళ్ళీ 19 సంవత్సరాలు పడుతుంది. అవునా. ఇప్పుడు వచ్చే అధిక జ్యేష్ఠ మాసం యొక్క విభువన సంకటహర చతుర్థి గనక రావాలి అంటే మళ్ళీ 19 సంవత్సరాలు మనం వెయిట్ చేయాలన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి ఈ రోజున అనుకుంటే కనుక, ఆ విఘ్న వినాయకుడిని ఎలా పూజించాలి అని అంటే, మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయేటట్టుగా, సంకటములు అనేవి లేకుండా చేసేదే సంకటహర చతుర్థి. మరి ఈ సంకటాలన్నీ హరింపజేసే విధంగా మనం భగవంతుడిని పూజించాలన్నమాట. చాలా ప్రత్యేకమైన పూజ కూడా నేను తీసుకుని వచ్చాను ఈసారి. అవునా? అవును. ఏంటక్క అది? నేను మొన్న చెన్నై వెళ్ళాను కదా, ఇక్కడ తమిళనాడు ప్రజలు నిజంగా చెప్పాలి అని అంటే వినాయకుడిని, అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆలింగనం చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు. అన్నదమ్ముల్ని ఇద్దరిని అసలు వదలరు. అసలు పంబన్ స్వామి గురించి కూడా చెప్తాను మీకు. పంబన్ స్వామి అని ఆయన ఎదురుగుండా పక్కనే కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వరుడు మాట్లాడేవారట ఆయనతో, పంబన్ స్వామితో. పంబన్ స్వామి పడుకుంటే ఈ చేతి మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడుకునేవారంటే, ఇట్లా తల్లి పక్కన ఎలా అయితే ఒదిగి పడుకుంటారో అలా అనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళు అసలు అటు వినాయకుడిని ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇలా 2 చేతులతోనూ ఆలింగనం చేసుకున్నారు అక్కడి ప్రజలు అని చెప్పుకోవచ్చు. అలాగే మన సనాతన ధర్మం ఒకటి చాలా పరిడవిల్లిన ప్లేస్ అని నాకు అనిపించింది. ఒకరోజు నేను ఒకళ్ళతో ఊరు వెళ్ళినప్పుడు, అగస్త్యుడు తమిళనాడుకి చేసినంత సహాయము ఏ ప్రదేశానికి చేయలేదండి అగస్త్య మహర్షి అని చెప్పారు నాకు. ఎక్కడ చూడు అగస్త్యుడు ప్రతిష్ఠించిన లింగాలు కానివ్వు, గుళ్ళు కానివ్వు, అసలు మామూలుగా ఉండవు పద్మిని. అక్కడ టెంపుల్స్ కూడా మామూలుగా చెన్నైలో చాలా పెద్ద ఇది కదా, పెద్ద పెద్ద ఎకరాల్లో ఉంటాయి మామూలు గుళ్ళు కూడా. ఎప్పుడో పాతవి 700 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితంవి నేను మొన్న వెళ్ళి చూసి వచ్చాను. అయితే వాళ్ళు చేసుకునే పూజ అనమాట. సుజాతక్క వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, తను అన్నారు, స్రవంతి ఈ పూజ నువ్వు చెప్పొచ్చు తెలుసా వినాయకుడికి సంబంధించింది అంటే, తప్పకుండా టైం వచ్చినప్పుడు చెప్తాను అక్క అని చెప్పాను. ఈ విభువన సంకటహర చతుర్థి నుంచి మీరు స్టార్ట్ చేయండి ఆ పూజ. చాలా కేర్ఫుల్గా చెప్తాను. ఇది అంటే డిసైడ్ రాలేదు, లేకపోతే కనుక నేను తయారు చేసుకొని వచ్చేదాన్ని. మీరు ఫస్ట్ 3 కొబ్బరికాయలు తీసుకోండి. 3 కొబ్బరికాయలు అంటే పీచు ఇట్లా కొంచెం మరీ సన్నగా లేకుండా కాస్త ఎక్కువగా ఉండే కొబ్బరికాయలు తీసుకోండి. పీచు అంతా తీసాక మనం పైన పిలకలాగా వదిలేస్తాం కదా, కంపల్సరీ ఉండాలి కదా, అవి 3 తీసుకోండి. తర్వాత కొబ్బరికాయల్ని చక్కగా నీళ్ళతో కడగండి. కడిగేసిన తర్వాత కొంచెం పసుపు రాయండి వాటికి. పసుపు రాసి, మీకు బొట్టు కూడా పెట్టమని చెప్పలేదు, పసుపు ఒక్కటే రాయమన్నారు.
ఈ పురికొస ఉంటుంది కదా, ఆ పురికొసకి దబ్బనం చూసి కొబ్బరికాయ జుట్టులో నుంచి, పిల్లకి అంటాం మనం, జుట్టులో నుంచి లాగండి. లాగిన తర్వాత ముడి వేయండి. కొబ్బరికాయకి కొబ్బరికాయ మధ్యలో ముడి ఉండాలి, ఓకేనా? అలా 3 కొబ్బరికాయలు మాలలాగా చేసి వినాయకుడికి ఇవ్వండి. వినాయకుడు మెళ్ళో వేయించాలి. మెళ్ళో వేయించాలి. అయ్యో బరువు అవుతుందేమో. ఆయన ఎంతో బరువును మోస్తాడు, అవునా కదా? అవును. ఆయన పొట్టేంటంటే సమస్త భూమండలంలో ఉన్నంత బరువు అంతా కూడా నేను మోయగలుగుతాను. ఇంత చిన్న రూపమైనా సరే, నేను ఎలాంటి బరువునైనా సరే నేను మోయగలుగుతాను. చాలా మనం విపరీతంగా తిన్నాం అనుకో, మనం నుంచోలేం పద్మిని, కాసేపు పడుకోవాలనిపిస్తుంది, కూర్చుంటే కూడా పొట్ట అడ్డు వస్తుంది, అవునా కదా? కానీ ఆయన చూడు ఎంత చక్కగా 2 పాదాలు ఇలా చక్కగా కింద పెట్టి చక్కగా కూర్చుంటారు, అవునా కదా? ఎక్కడ ఆయాసపడుతున్నట్టుగా అనిపించదు. నాకేంటో చిన్నపిల్లాళ్ళనే అనిపించి అలా అనేసి. అవును, కరెక్ట్. అయితే బరువు అన్నమాట నిజంగా నువ్వు అన్నమాట కరెక్ట్. ఎప్పుడైతే మనం 3 ఇది పని అయిపోవాలి అని చెప్పి ఆయనకి మనం వేస్తామో, అది బరువు అయిపోయి ఆ కోరిక నెరవేరుస్తాడు ఆయన. ఇంకా వేయరు కదా ఈ దండ, లాజిక్ అది. అద్భుతం. నీ దగ్గర బరువు ఉందనుకో, చాలా నాకు ఇచ్చావనుకో పట్టుకోమని, ఏం చేస్తాను? అవును, కొంచెంసేపు పట్టుకున్న తర్వాత ఉండు పద్మిని, బరువు దింపడానికి మనం ఏదైనా ఒకటి ఐడియా చేద్దాం అని చెప్పి ఏదో ఒకటి ఐడియా చేస్తాం కదా, బరువు దింపేస్తాం, అవునా కదా? కాబట్టి ఇదే అక్కడ లాజిక్ అన్నమాట. అయితే ఫస్ట్ 3 సంకటహర చతుర్థులు 3 మాలలు వేయండి. ఇప్పుడు వేశారు, మళ్ళీ సంకటహర చతుర్థి నెక్స్ట్ జ్యేష్ఠ మాసం వస్తుంది, నిజ జ్యేష్ఠం, ఆ తర్వాత మాసం వస్తుంది, వేయండి, ఆషాఢం వేసేసేయండి. అప్పటికి మీ కోరిక నెరవేరుతుంది. ఒకవేళ నెరవేరలేదు, మళ్ళీ 5 కొబ్బరికాయలు వేయండి. 2 నెలలు వేయండి మళ్ళీ, అంటే శ్రావణ మాసం భాద్రపదం వేయండి. వేసిన తర్వాత అప్పటికి తీరలేదు, 7 కొబ్బరికాయలు మళ్ళీ ఇంకో 2 నెలలు వేయండి. అప్పటికి తీరకపోతే 9 వేయండి. ఇప్పటి వరకు 9 వేసిన వాళ్ళు వేళ్లలో లెక్క పెట్టచ్చు. అంటే ఈ లోపే తీరిపోతుంది ఎటువంటి పరిస్థితుల్లో. అద్భుతం అక్క, అద్భుతం. ఈ పూజ చేసుకుంటే ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుంది అని చెప్పొచ్చు. సంకష్టహర చతుర్థి రోజు సాయంత్రం పూట వెళ్ళి మనం అక్కడ గుళ్ళో ఇస్తే వాళ్ళు వేస్తారా పూజారులు? వేస్తారు, ఎందుకు? ఏమండి మేము ఇట్లా చెన్నైలో చెప్పారట, మాకు ఒకళ్ళు చెప్పారు, మేము విన్నాము, లేదు అంటే గనక మేము పద్మిని నేను శ్రవంతి మేడం చూస్తూ ఉంటాము, అంతే కదా, మేము చాలా స్విచ్ వర్డ్స్ అవి చదువుకున్నాము, మాకు పని అయింది అని చెప్పడము. లేదు అంటే గనక స్వామి ఎలా వేయించుకుంటావో నువ్వే వేయించుకో నాయన, వేయననకుండా. పురికొస కాబట్టి భయపడరు, పగిలిపోతాయనో కింద కొడిపోతుంది అని చెప్పి భయపడరు. పురికొస గట్టిగా మందంగా ఉన్నది తీసుకోండి చక్కగాను, వెనకాల పిల్లకి ఒకటి కాస్త ఎక్కువగా ఉన్నది చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎక్కువ మరీ బరువు అనిపిస్తే చిన్న చిన్న కాయలు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి, అంత కాయలు కూడా చక్కగా. నిజమే నువ్వు అన్నది. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. మీరు తెలుసుకున్నది మీ దగ్గర కాకుండా అందరికీ తెలియాలి అనే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, దట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఇవన్నీ పూజలు అక్కడివి తెలియడానికి కారణం ఫస్ట్ పరమాచార్య గారు. అంటే ఒకళ్ళు చెప్పారు నాకు, ఇట్లా ఏంటి దీపాలు పూజ కూడా ఒకళ్ళు చెప్పారు, అలాగే మనకి లక్ష్మీదేవిది కూడా స్వామివారి చెప్పారండి అని చెప్పారు. ఇట్లా కుబేరుది కూడా చెప్పండి అంటే, నేను ఆల్రెడీ చెప్పానమ్మా కుబేరుది పూజ అని చెప్పాను, కానీ యంత్రం ఎలా వేసుకోవాలో నేను చూసి చెప్తాను మండి నీకు. కుబేరుడు యంత్రం మనం ఇంట్లోనే వేసుకొని ఎలా చేసుకోవాలి అసలు అనేది కూడా ఖచ్చితంగా మనం చెప్దాం. అద్భుతం. అయితే ఇది సాయంత్రం పూట చేయమంటారక్క, పొద్దున్నే చేయొచ్చా ఈ మాల? వాళ్ళందరూ కూడా సాయంత్రం పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్తారు పద్మిని. చాలా మంది ఇక్కడ అలానే చేస్తారు. మీకు పొద్దున్న వెళ్ళే అలవాటు ఉంటే పొద్దున్న ఇవ్వండి, లేదు మేము సాయంత్రం వెళ్ళే అలవాటు ఉంది అంటే సాయంత్రం ఇవ్వండి. ఎలా అయినా పర్వాలేదు, మనం ఎలాగో ఆ రోజు అన్నం తినం కదా, ఉపవాసం ఉంటాం కదా. ఒకవేళ ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నా, అంటే పూజ చేసుకున్నా చేయకపోయినా మాల అయితే స్వామివారికి సమర్పించచ్చా? సమర్పించచ్చు. అయితే అన్నం తినకుండా ఉండే, సాయంత్రం వరకు అన్నం తినకుండా ఉండి ఇచ్చి ఈ ఒక్క సంకటహర చతుర్థి కూడా చేసుకోవచ్చు. లేదా ఈ 3 చేసుకుంటాము అని చెప్పి కూడా చేసుకోవచ్చు. తప్పకుండా 3 నెలలు అని చెప్తున్నారు కాబట్టి సూతకంలో ఉన్న వాళ్ళు ఇది చేయొచ్చా? చేయకూడదు. అయిపోయిన తర్వాత చెయ్యాలి. రైట్. ఒకవేళ మధ్యలో 3 నెలలు కదా, ఒక నెల ఏదైనా అడ్డొస్తే ఇలాగ తర్వాత నెల కంటిన్యూ చేయొచ్చు. తప్పేం లేదు. అడ్డొస్తే నెక్స్ట్ చేసుకోండి.
తప్పకుండా నాకు తెలిసి ఈ 3 నెలల లోపల ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. అద్భుతం, అలాగే నెరవేరాలి, స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మన వాళ్ళ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.